రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే ఇంటి పని వంట పని మహా అయితే ఈ స్కూల్లో టీచర్ పని అంతేగా ఇక ఇంతే నీ బతుకు తప్పేం లేదులే చదువులో ముందుండే వాళ్ళందరూ జీవితంలో కూడా ముందే ఉండాలనేం లేదుగా నన్నెప్పుడు బ్యాక్ బెంచ్ శ్యామల అని పిలిచేదానివి కదా కానీ ఈరోజు నీతో పాటు ముందు వరుసలో నీకన్నా ముఖ్య అతిథి స్థానంలో కూర్చున్నాను. ఏదేమైనా మనుషుల్లో వాళ్ళ స్థాయిలో మార్పు తెచ్చేది కాలమే వాగ్దేవి. ఇప్పుడు గౌరవనీయులైన కలెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చూసావా వాగ్దేవి, నీ భర్త ఇక్కడ జనాల మధ్యలో ఉండిపోతే నా భర్త అక్కడ పైన కూర్చున్నారు. వింతంటే ఇదే కదా. పరీక్షలో రాత బాగుంటే మార్కులు బాగొస్తాయి, కానీ జీవితం బాగుండాలంటే తలరాత బాగుండాలి. ఏం చేస్తాం, అది నీకు లేకుండా పోయింది. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది వాగ్దేవి. అయ్యో పాపం అనిపిస్తుంది. ఈరోజు స్కూల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ఈశ్వర్ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. ఈ ఊళ్ళో స్కూల్ కట్టాలన్న ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉంది. కానీ ఈలోగా ఈశ్వర్ ప్రసాద్ గారు మా ఆలోచనకు రూపకల్పన చేశారు. ప్రభుత్వం తరపున ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం ఇక్కడికి వచ్చాక తెలిసిందే, అరుణ్ ప్రసాద్ గారి భార్య నా భార్య స్నేహితురాళ్ళని. నా భార్య తన స్నేహితురాల గురించి 4 మాటలు మాట్లాడాలనుకుంటోంది. రా శ్యామలా. వాగ్దేవి నా స్నేహితురాలు మాత్రమే కాదు, నా క్లాస్మేట్. చదువులో తెలివితేటల్లో మాకెవ్వరికీ అందనంత ఎత్తులో ఉండేది. ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉంటుంది అనుకుంటే చివరికి పల్లెటూళ్ళలో ఓ గృహిణిగా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏం చేస్తాం, దురదృష్టం. కానీ అది మీ అందరి అదృష్టం. తను తలుచుకుంటే మీ పిల్లల్ని తనలాగే నంబర్ 1గా తయారు చేయగలదు. కానీ పాపం జీవితాంతం పల్లెటూరులో ఉండిపోవాల్సి వస్తుంది. అయితే మాత్రం ఏమైందిలే, తను ఇక్కడే ఉండి ఈ స్కూల్లో పాఠాలు చెప్పి
ఎంతో మంది మట్టిలో మాణిక్యాల్ని తయారు చేస్తుంది. ఇంతకంటే పల్లెటూరులో ఇంకేం చేయగలదు? అంటే వాగ్దేవి ఇక్కడ ఉండడం వల్ల మీకు మీ పిల్లలకి మంచి జరుగుతుందని చెప్తున్నాను. ఇంకా సెలవు. రంగ రంగ వైభవపురే ప్రేమానంద నింగిల సంబరపురే సగదశ విపరిసి యోషద పడవై పాడే నీరాసి చేసే మన శ్రీరామ సెల్లాయి సీమంతం మా ఇంట్లోనే చేయాలి బావా. సరస్సు పుట్టినప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేక చేయలేకపోయాం. ఇప్పుడు కూడా ఇప్పుడు మాత్రం పరిస్థితులు ఏం బాగున్నాయని ఆయన అన్నయ్యకి ఆ మాత్రం తెలుదా ఏటి? ఎక్కడ జరిగితే ఏట్లేమ్మా, మీరిద్దరూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. అసాల్దా అదే మాకు సంతోషం. అరుణ్ బాబు వచ్చాడా? రా జగన్నాథం. అరుణ్ బాబు అవునా? రండమ్మా. నమస్కారం. రండి బాబు రండి. ఎరా రెండో దాంతో ఆపుతావా లేక నాకు పోటీగా మూడో దానికి కూడా రెడీ అవుతావా? ఆయ్ ఆ? మీరు ఊరుకోండి బాబు. పదండి. పదండి. రండి సెల్లమ్మా రండి. రా బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. చిన్న పాప రాలేదా అమ్మా? మావయ్య గారితో ఆడుకుంటుంది. నీలాంటి చక్కనైన అందమైన బిడ్డ పుట్టాలి. మీలాంటి చదువుల తల్లి పుట్టాలని ఆశీర్వదించండి అమ్మా. అలాగే. అప్పాయమ్మా ఏడు చూస్తున్నావు? రారా. ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉంటుంది అనుకుంటే చివరికి పల్లెటూళ్ళలో ఓ గృహిణిగా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు.
గ్రేప్స్ కావాలి. గ్రేప్సా? గ్రేప్స్ అంటే ద్రాక్ష. ఓహో, నీకు ఫ్రూట్స్ పేర్లు ఇంగ్లీష్లో తెలియవా? తెల్దు. అయితే నేను చెప్తా. ఇది బనానా. నా అంటే అరటి పండు. ఓ నా ఇది ఆరెంజ్. ఆరెంజు అంటే కమలా పండు. ఆరెంజు ఇది యాపిల్. ఓ ఆపిలు. యాండి హా? హా, మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రండి. వెళ్ళను బాబు, సెల్ల మీద మాట్లాడుతానంటుంది. వెళ్ళు. నమస్తే. మీలాంటి చదువుల తల్లి పుట్టాలని ఆశీర్వదించండి అమ్మా. వెళ్ళి చూడు. నేను చూస్తాను. వెళ్ళు. యాండి, ఆ, అరుణ్బాబు వాళ్ళని భోజనానికి తీసుకెళ్ళండి. వాళ్ళు పెరట్లో ఉన్నారు, వస్తారులేవుమా. వాళ్ళు రాగానే నేనే ఏర్పాటు చూసుకుంటానులే. నాగమణి, జాగ్రత్తమ్మా, నేను వెళ్ళొస్తా. అట్టాగే. పదండి పదండి, భోంచేతురు గాని. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకునే వాళ్ళం కదా. ఇంటి దగ్గర మాట్లాడడానికి మీరు నాకు దొరకాలి కదా, అందుకే ఇక్కడ మాట్లాడదామని పక్కకి రమ్మన్నాను. హ, సరే, తొందరగా చెప్పు. ఏం లేదండి, మన విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు కాదనకూడదు. దేని గురించి? మీరు చదువుకోలేదన్న సంగతి చెప్పకుండా మన పెళ్లి చేసి మీ నాన్నగారు మా నాన్నగారు నన్ను మోసం చేశారు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు వాగ్దేవి? హ, అది ఇక్కడ. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. పెళ్ళయ్యాక ఈ విషయం తెలిసి నేను బాధపడుతుంటే ఆ విషయం మీకు తెలీదని, అయినా సరే జరిగిన దాంట్లో మీ తప్పు ఉందని చెప్పి దానికి పరిహారంగా నేనెప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం అడిగినా కాదన్ను అని అప్పుడు మాటిచ్చారు. గుర్తుందా? అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఇప్పుడు మీరిచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు వాగ్దేవి. నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా మన పెళ్లి జరిగినా జరిగిందేదో జరిగిపోయిందని నేను సర్దుకుపోయాను. ఒక రకంగా ఈ జీవితానికి అలవాటు పడిపోయాను కూడా. కానీ నిన్న స్కూల్ ఓపెనింగ్ తర్వాత అర్థమైంది, నేనుండాల్సింది ఇక్కడ కాదు అని. మనం సిటీకి వెళ్ళిపోదామండి. సిటీగా? ఏం మాట్లాడుతున్నావు వాగ్దేవి? మనం ఈ ఊరు వదిలి సిటీకి వెళ్ళిపోవడం ఏంటి? అవునండి, నేనేం చదువుకున్నానో మీకు తెలియకపోవచ్చు, కానీ ఎంత పెద్ద చదువులు చదువుకున్నానో మీకు తెలుసు. ఆ చదువుకి తగ్గ అవకాశాలు ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ నేను సాధించడానికి ఏముంది? అందుకే సిటీకి వెళ్ళిపోదాం. అక్కడైతే ఎన్నో అవకాశాలు, నేను అనుకున్నది సాధిస్తాను. జరగదు వాగ్దేవి. ఎప్పటికీ జరగని దాన్ని కోరుకుంటున్నావు. ఎందుకు జరగదు? వాయ్? చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న చదువు, నా తెలివితేటలు, నా ఆలోచనలు, ఆశయాలు అన్నింటినీ ఇక్కడే ఉండి వృధా చేసుకోవాలా? ప్లీజ్ కాస్త అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోమంటావు? నాకు ఈ మట్టి, వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియవు. నీతో పాటు సిటీకి వచ్చి నేనేం చెయ్యాలి? ఆహా, మీరేం చేయనక్కర్లేదు, నాకు తోడుగా ఉండండి చాలు. అన్నీ అన్నీ నేను చూసుకుంటాను. తెలుసో తెలియకో పెద్దవాళ్ళు చేసిన పొరపాటుకి నా జీవితం అన్యాయం అయిపోయింది. ఇప్పుడు ఆ పొరపాటు దిద్దుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం అనుకోండి. మళ్ళీ నా ఆశలకి ప్రాణం పోసిన వారవుతారు. దయచేసి కాదనకండి. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాగ్దేవి.
చాలా పెద్ద విషయాన్ని చాలా సులువుగా అడిగేశావు. మన ఇంటిని, ఈ ఊరిని, ఈ ఆస్తిని అన్నీ వదిలేసి పట్నం వెళ్ళిపోదామంటే నాన్నగారు ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు? అస్సలు ఒప్పుకోరు. అది కాదండి. క్షమించు వాగ్దేవి, నీకిష్టమైన పని చేయొద్దు అని చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. చెప్పాలంటే బాధగానే ఉంది వాగ్దేవి, కానీ చెప్పక తప్పడం లేదు. నువ్వు అనుకున్నది జరగదు. ఇక ఈ విషయం గురించి మర్చిపో. ఇక నీకిచ్చిన మాట గురించి అంటావా? ఇది తప్పించి నువ్వు ఇంకేమైనా కోరుకో, ఏదైనా సరే, నా శక్తికి మించిందైనా సరే చేస్తాను. జీవితాంతం పల్లెటూరులో ఉండిపోవాల్సి వస్తుంది. బావా, సుందరం బావా. బావా ఎక్కడున్నావు? వస్తున్నా బా. ఇదిగో ఇవన్నీ లోపలెట్టు. సెలమ్మతో మాట్లాడటం అయిందా? అయిపోయింది. వెళ్ళి పిలుచుకురానా? సెలమ్మా వచ్చేసావా? భోంచేద్దాం పదమ్మా. లేదన్నయ్య, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. యాండి, నేను ఇంటికి వెళ్తున్నాను. పిల్లలకి తినిపించి తీసుకురండి. ఏమైందరుణ్ బాబు? ఒక్క నిమిషం ఆగండమ్మా. మీ మనసెందుకు బాగాలేదో తెలుసు వాగ్దేవమ్మా. ఇందాక మీరు మాట్లాడుకుందంతా విన్నాను. మీ పొలాలని కౌలుకు తీసుకున్నా ఏ రోజు మమ్మల్ని మీరు కౌలు రైతులుగా చూడలేదు. పట్నం వెళ్ళి నేనేం చెయ్యాలి? అయినా నాన్న గురించి నీకు తెలుసు కదరా, ఇంట్లోంచి అడుగు బయట పెట్టనిస్తారా? ఆశలు చాలా ఉంటాయిరా, కానీ కొన్ని జరగవు. మర్చిపోవాలి. ఎందుకు జరగదన్నా? మీరనుకుంటే జరిగి తీరతాది. పెద్దయ్య ఒప్పుకుంటారో లేదో నాకు తెలవదన్నా, కాని భార్య కోరిక న్యాయమైంది కాబట్టి తీర్చాల్సిన బాధ్యత నీకుందన్నా. న్యాయమైందేనమ్మా, నేను కాదన్ను. కానీ ఇక్కడ ఏం తక్కువని అన్ని వదిలేసిపోవాలి, అక్కడ ఏముందని పరిగెత్తుకుపోవాలి. చదువుంది కదన్నా, ఇంకేటి కావాలి? మనం ఎలాగూ చదువుకోలేదన్నా. మనకి ఈ ఊరు తప్ప ఇంకో లోకం తెలీదు, ఇంకో చోట బతకనేం కూడా. కాని వాగ్దేవమ్మ చదువుకుందన్నా.
పల్లెటూళ్ళలోనే ఇలా మగ్గిపోవడం అంటే 10 మందికి ఎలుతురిచ్చే దీపాన్ని అరసేతులతో మూసేయడమేనన్నా.